ఒక శాపగ్రస్త అప్సరస, ఒక అనాథ బాలుడు, దొంగిలించబడిన దివ్య త్రిశూలం, భయంకరమైన మాయాలోయ. ఒక చిన్న బాలుడి నిర్మలమైన హృదయం ఈ మాయలను జయించగలదా? తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. ఒక అందమైన లోయ, పచ్చని చెట్లు, పూలు, జలపాతం. లోయ మధ్యలో ఒక భవ్యమైన ఆలయం. ఆలయం చుట్టూ దివ్య కాంతి. చాలా వందల ఏళ్ల క్రితం ఈ లోయలోని సూర్యచంద్ర ఆలయాన్ని మేనక అనే అప్సరస కాపాడేది. ఆ ఆలయం ఎంత అందంగా ఉండేదో, దాన్ని చూస్తే చాలు మనసు పరవశించేది. ఆ ఆలయంలో ఒక దివ్య త్రిశూలం ఉండేది. అది కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది ఈ లోయకు, ఈ ప్రాంతానికి జీవశక్తి. ఆ త్రిశూలం వల్లే ఇక్కడ ఎప్పుడూ వసంతం ఉండేది. ప్రజలు సుఖంగా జీవించేవారు. పంటలు బాగా పండేవి. ఎవరికీ ఏ కొరత ఉండేది కాదు. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు కామందు అనే దుర్మార్గుడు తన సైన్యంతో ఈ లోయలోకి ప్రవేశించాడు. అతనికి ఈ త్రిశూలం శక్తి గురించి తెలుసు. దాన్ని స్వాధీనం చేసుకుంటే తాను లోకాన్ని ఏలవచ్చని అతని ఆశ. అప్సరస, ఆ త్రిశూలం నాకిచ్చేయి. నేను దానితో ప్రపంచాన్ని జయిస్తా. ఇది సాధ్యం కాదు కామందు. ఈ త్రిశూలం ఈ లోయ ప్రజలకు వరం. దీన్ని ఎవరికోసం కాదు, అందరికోసం. ఇది నీలాంటి దుర్మార్గుల చేతికివ్వడానికి వీలు కాదు. నేనేం చిన్నపిల్లవాడిని కాదు. నువ్విస్తావా లేదా? నా సైన్యం ఈ ఆలయాన్ని నేలమట్టం చేస్తుంది. నువ్వు ఏం చేసినా నేను ఈ త్రిశూలాన్ని కాపాడతా. ఇది నా ధర్మం. కామందు చేతి ఊపుతాడు. అతని సైనికులు మేనకపై దాడి చేస్తారు. మేనక వాడితో పోరాడుతుంది, కాని సైన్యం చాలా పెద్దది. కామందు మేనకను పక్కకు నెట్టేసి త్రిశూలం వైపు పరిగెడతాడు. చివరకు నాకు దొరికింది. ఇప్పుడు ఈ లోకం నాది. అతను త్రిశూలాన్ని ఎత్తగానే చీకటి ఆలయాన్ని కమ్మేస్తుంది. వద్దు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. ఆ త్రిశూలం ఇక్కడి నుండి తీసేస్తే నాకు తెలుసు. ఇది నా శక్తి సాధనం. ఇక సెలవు అప్సరసా. కామందు త్రిశూలంతో అదృశ్యమవుతాడు. మేనక చుట్టూ చీకటి. చిన్న పట్టణంలోని వీధి. కుండపోత వర్షం. రాత్రి సమయం. కృష్ణ చెత్తకుప్ప దగ్గర నిలబడి ఉంటాడు. అతని బట్టలు చిరిగిపోయి శరీరం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఈ వర్షంలో తడవడం, చలిలో వనకడం, ఆకలితో ఉండడం, ఇవన్నీ నాకు అలవాటే. ఎందుకంటే నాకు అమ్మ లేదు, నాన్న లేదు. నాకు ఒక పేరు మాత్రమే ఉంది, కృష్ణ. కానీ ఆ పేరు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. హోటల్ నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. కృష్ణ చెత్తకుప్పలో ఏదో వెతుకుతుంటే చూస్తాడు. ఎరా పో, ఇక్కడేం దొరుకుతుంది? రోజూ వచ్చి చెత్తకుప్ప తవ్వి మా హోటల్ ముందు మురికి చేసేస్తున్నావు. వెళ్ళిపోరా. అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త తినడానికేమైనా? నీ ఆకలి నాకెందుకు? అనాథలకు అన్నం పెట్టేంత ధనవంతుణ్ణి కాను నేను. వెళ్ళిపో, లేకపోతే కుక్కల్ని రప్పిస్తా. అతను కృష్ణను తోసేస్తాడు. నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు. కృష్ణ లేచి నడుస్తూ ఊడి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వస్తాడు. చెట్టు కింద కూర్చుని తడిబట్టలు పిండుకుంటాడు. ఆ మర్రి చెట్టే కృష్ణకు ఇల్లు. దాని పెద్ద కొమ్మలే అతనికి పైకప్పు. కాని ఆ రాత్రి ఏదో వింతగా అనిపించింది. చలి మామూలుగా లేదు. చుట్టూ ఏదో మార్పు జరుగుతున్నట్టు అతని హృదయం చెప్పింది. గాలి వీస్తుంది. దూరంగా ఏదో మెరుస్తుంది. అదేమిటి ఆ వెలుగు? నాకు ఇంతవరకు ఇక్కడ ఏ వెలుగు కనిపించలేదు. మెల్లిగా ఆ వెలుగువైపు నడుస్తాడు. కాసేపటికి ఒక చిన్న కోతి కనిపిస్తుంది. ఆ కోతి చేతిలో ఏదో మెరుస్తున్న వస్తువు ఉంటుంది. ఇదేంటి, ఈ అడవిలో ఇంత రాత్రివేళ కోతి? దాని చేతిలో ఆ వెలుగేంటి? కోతి కృష్ణవైపు తిరిగి చూస్తుంది. దాని కళ్ళు విచిత్రంగా మెరుస్తాయి. ఆకలిగా ఉందా? కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నోటి మాట రాదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. నీకు మాటలొస్తాయా? నేను కలలో ఉన్నానా? నువ్వు కలలో లేవు కృష్ణ. నువ్వు మెలకుగానే ఉన్నావు. నేను నిజంగానే మాట్లాడుతున్నాను. నీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు,
నీ బాధ, నీ ఒంటరితనం, నీ మంచితనం అన్నీ నాకు తెలుసు. నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను. కోతి కృష్ణ దగ్గరికి వస్తుంది. దాని చేతిలోని వెలుగు మాయమవుతుంది. నాకోసమా? నీకు నాతో ఏం పని? నేనొక పేద అనాథను. అదే నిన్ను ప్రత్యేకంగా చేస్తుంది కృష్ణ. నీ దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. కానీ నీ దగ్గర ఒకటి ఉంది, నిర్మలమైన హృదయం. అదే నాకు కావాలి. నువ్వెవరు? నిజంగా నువ్వు కోతివా? కోతికి మాటలకి మాటలెలా వస్తాయి? నా పేరు మేనక. నేను కోతిని కాదు, నేను ఒక దేవలోక అప్సరసను. అప్సరసా? స్వర్గంలో ఉండే అందమైన స్త్రీలా? నువ్విలా కోతి రూపంలో ఎందుకున్నావు? అది చాలా పెద్ద కథ. వినడానికి ఓపికుందా? నా దగ్గర సమయం తప్ప ఏమీ లేదు, చెప్పు. మేనక కథ చెప్పడం పూర్తి చేస్తుంది. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. త్రిశూలం పోవడంతో ఆలయం శిథిలమైంది. లోయలో వసంతం పోయింది. చీకటి, చావు, నిరాశ మాత్రమే మిగిలాయి. నాపై శాపం వచ్చి పడింది. ఈ కోతి రూపం వచ్చింది. ఎంత బాధపడ్డావో నీకు తెలుసా మేనక? నీ కథ వింటే నాకు నా బాధ మర్చిపోయాను. నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఈ శాపం ఎలా తొలగిపోతుంది? శాపం తొలగాలంటే ఏ మాయకు లొంగని నిర్మలమైన హృదయమున్న వ్యక్తి ఆ దొంగిలించబడిన త్రిశూలాన్ని వెతికి పట్టుకుని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించాలి. అంతేనా? అయితే నేను వెతుక్కుంటాను. ఆ త్రిశూలం ఎక్కడుంది? చాలా కష్టం కృష్ణ. ఆ త్రిశూలం కామందు కోటలో ఉంది. ఆ కోట ఈ లోయలోనే ఉంది. కాని అక్కడికి వెళ్లే దారి ప్రమాదాలతో నిండి ఉంది. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు తిరిగి రాలేదు. నాకు భయం లేదు మేనక. నాకేమీ పోగొట్టుకోటానికి లేదు. నువ్వు నాకు ఈ రాత్రి ఆకలి తీర్చావు. అంతేకాదు, నాకొక స్నేహితురాల్వయ్యావు. నేను నీకు సహాయం చేస్తాను. నేను ఆ త్రిశూలం తీసుకొస్తాను. నీలాంటి ధైర్యవంతుడు నాకు దొరికాడు. సరే కృష్ణ, నేను నీతో వస్తాను. కలిసి ప్రయత్నిద్దాం. కృష్ణ మరియు మేనక మాయాలోయలోకి అడుగు పెడతారు. వెంటనే వాతావరణం మారిపోతుంది. చల్లని గాలులు వీస్తాయి. చుట్టూ పొగమంచు కమ్మేస్తుంది. ఇది ఎంత విచిత్రంగా ఉంది. బయట వర్షం కురుస్తోంది, ఇక్కడ చల్లని పొగమంచు. చెట్లు కూడా వింతగా ఉన్నాయి. ఇదే మాయాలోయ. ఇక్కడ సమయం కూడా వేరుగా నడుస్తుంది. బయట 1 గంట, ఇక్కడ 1 రోజు కావచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కనిపించేదంతా నిజం కాదు, వినిపించేదంతా నిజం కాదు. దూరంగా ఒక అందమైన చెట్టు కనిపిస్తుంది. దాని కింద రకరకాల పళ్ళు, మిఠాయిలు, రంగురంగుల తినుబండారాలు పెట్టి ఉంటాయి. అది చూడు మేనక, ఎన్ని రకాల పళ్ళు! నేనెప్పుడూ ఇన్ని మంచి పళ్ళు చూడలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి కాస్త తింటా. కృష్ణ ఆ చెట్టు వైపు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. ఆగు కృష్ణ, వద్దు. అది మాయ. అది నిజమైన పళ్ళు కాదు. మాయా? ఇవి నిజంగానే పళ్ళులా కనిపిస్తున్నాయి. నాకు వాటి వాసన కూడా వస్తోంది. పళ్లను తాకగానే అవన్నీ అదృశ్యమైపోతాయి. ఆ స్థానంలో ఒక లోతైన గొయ్యి కనిపిస్తుంది. అమ్మో, ఇదేంటి? నేను అడుగు పెట్టి ఉంటే నేనా గొయ్యిలో పడి ఉండేవాణ్ణి. ఇది మొదటి మాయ. ఆకలి, దాహం, కోరిక ఇవి నిన్ను మోసం చేస్తాయి. నీకు ఏది ఎక్కువగా కావాలో అదే మాయగా నీ ముందు కనిపిస్తుంది. నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి నీ ముందు పళ్ళు కనిపించాయి. వారు ముందుకు నడుస్తారు. ఎదురుగా ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. గుహ చీకటిగా, భయానకంగా ఉంటుంది. ఇది నీడల గుహ. ఇక్కడ నీడ జీవులు ఉంటాయి. ఇవి నీ భయాలను, నీ గతాన్ని, నీ బాధలను నీ ముందు ప్రత్యక్షం చేస్తాయి. వీటి మాయలో పడితేతే ఇక్కడే కదలకుండా ఉండిపోతావు. నాకు భయం లేదు. నేను నీతో వస్తాను. గుహలోకి ప్రవేశిస్తారు. చుట్టూ చీకటి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. క్రమంగా నీడలు వారి చుట్టూ చేరతాయి. కృష్ణ, కృష్ణ, ఇట్రా. నీకోసం ఎదురుచూస్తున్నాం. మేము నీ భవిష్యత్తు. నీకు తెలుసా, ఈ లోయలో నువ్వు చనిపోతావు. ఇక్కడే నీ కథ ముగుస్తుంది. నేను చనిపోను. నేను త్రిశూలం తీసుకురావాలి. కృష్ణ, నా కొడుకు. నేను నీ అమ్మను. నా దగ్గరికి రా. కృష్ణకు ఒక్కసారిగా షాక్. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా,
నిజంగా నువ్వేనా? నేను నీకోసం ఎన్ని రోజులు ఎదురు చూశానో. అతను ఆ నీడ వైపు అడుగు వేయబోతాడు. కృష్ణ, ఆగు. ఇది నీ అమ్మ కాదు, ఇది నీడజీవి. నిన్ను మోసం చేస్తోంది. నిజమే, నా అమ్మ నాకు గుర్తుంది. ఆమె నన్ను ఎప్పుడూ ఇలా పిలవలేదు. ఆమె గొంతు వేరుగా ఉండేది. నువ్వు నా అమ్మవు కాదు, నువ్వు మాయవు. కృష్ణ కళ్ళు తెరిచి ఆ నీడవైపు చూస్తాడు. అతని కళ్ళల్లో ప్రేమ, దృఢత్వం రెండూ ఉంటాయి. నాకు అమ్మ లేదు, కానీ నాకొక స్నేహితురాలుంది, మేనక. ఆమె కోసం నేను ముందుకు వెళ్తాను. మీరు నన్ను ఆపలేరు. ఆ నీడ జీవులు వెనక్కి జరుగుతాయి. కృష్ణ ధైర్యంగా ముందుకు నడుస్తాడు. నీడలు అతనికి దారి ఇస్తాయి. నిర్మల హృదయం, ఇది నిజంగా పనిచేస్తుంది. నీడ జీవులు కూడా నీ ముందు వెనక్కి తగ్గాయి. గుహ దాటి బయటికి వస్తారు. ఎదురుగా ఒక పెద్ద చీకటి కోట కనిపిస్తుంది. కోట చుట్టూ నీలి మంటలు మండుతూ ఉంటాయి. ఇదేనా కామందు కోట? ఎంత భయంకరంగా ఉంది. అవును, ఇక్కడే త్రిశూలం దాచి ఉంచాడు కామందు. కాని అతనిప్పుడు లేడు. చాలా ఏళ్ల క్రితమే అతను చనిపోయాడు. చనిపోయాడా? అయితే మనకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఉంది. అతను చనిపోయినా అతని దుర్మార్గపు శక్తి ఇప్పటికీ ఇక్కడే ఉంది. అతని కోపం, అతని దురాశ, అతని క్రూరత్వం ఇవన్నీ ఈ కోటలోనే నిండి ఉన్నాయి. లోపలికి వెళ్లడం ప్రాణాలతో చెల్లించుకోవడమే. నేనింతవరకు వచ్చాను, ఇప్పుడు వెనక్కి వెళ్ళను. నువ్విక్కడే ఉండు, నేను ఒక్కడనే వెళ్తాను. వద్దు కృష్ణ, నేను నీతో వస్తాను. నేను నిన్ను ఒంటరిగా వదలను. ఇద్దరూ కోటలోకి ప్రవేశిస్తారు. కోట లోపల చీకటి. గోడల మీద వింత బొమ్మలు చెక్కబడి ఉంటాయి. కోట లోపలి గదుల గుండా వెళ్తారు. చివరకు ఒక పెద్ద హాల్లోకి వస్తారు. అక్కడ ఎత్తైన పీఠం మీద త్రిశూలం ఉంటుంది. దాని చుట్టూ కత్తులు, బల్లాలు ఉంటాయి. అది చూడు మేనక, త్రిశూలం. మనకు కావాల్సింది అదే. అతను ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. ఆగు, చూడు దాని చుట్టూ. ఇవి కామందు మాయ. ఎవరైనా ఆ త్రిశూలాన్ని తాకటానికి ప్రయత్నిస్తే ఈ ఆయుధాలు వాళ్ళను చీల్చేస్తాయి. అయితే ఏం చేయాలి? మనం ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం. మేనక, నువ్వు చెప్పావు కదా, నిర్మల హృదయం ఉన్నవాడికి ఏ మాయ పనిచేయదని. అవును, కానీ ఇది చాలా ప్రమాదకరం కృష్ణ. నీకేమైనా... నాకేమీ కాదు, నన్ను నమ్ము. నేను ప్రయత్నిస్తాను. నాకు భయం లేదు. నేను స్నేహితురాలి కోసం వస్తున్నాను. నా హృదయంలో ద్వేషం లేదు, కోపం లేదు, దురాశ లేదు. నాకు కావలసింది ఒక్కటే, నా స్నేహితురాలి శాప విమోచన. కృష్ణ కళ్ళు మూసుకుని తన చేతిని ముందుకు చాపి నెమ్మదిగా ముందుకడుగు వేస్తాడు. అద్భుతం! కృష్ణ అడుగు వేస్తున్న కొద్దీ ఆయుధాలు అతనికి హాని చేయడానికి ప్రయత్నించవు. చివరకు కృష్ణ త్రిశూలం దగ్గరికి చేరుకుంటాడు. అతను త్రిశూలాన్ని తాకుతాడు. మేనక, చూడు, నేను త్రిశూలం తీసుకున్నాను. నేను గెలిచాను. కృష్ణ, నువ్వు చేశావు. నిర్మలా హృదయం నిజంగానే గెలిచింది. కామందు మాయను కూడా నువ్వు జయించావు. ఇది నేను ఒక్కడిని కాదు. నువ్వు నాకు ధైర్యం చెప్పావు. నువ్వు నాకు స్నేహితురాలివయ్యావు. ఇది మనిద్దరం కలిసి సాధించిన విజయం. కృష్ణ త్రిశూలంతో మేనకతో కలిసి శిథిలమైన సూర్యచంద్ర ఆలయానికి చేరుకుంటారు. ఆలయం పూర్తిగా పాడైపోయి ఉంటుంది. ఇదే సూర్యచంద్ర ఆలయం. ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు చూడు, శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఇది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. నేను త్రిశూలాన్ని దాని కృష్ణ త్రిశూలాన్ని చేతులతో పట్టుకుని భక్తితో ఆ పీఠంపై ప్రతిష్ఠిస్తాడు. ఓ దివ్య త్రిశూలమా, నీకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. నీవు లేక ఈ ఆలయం, ఈ లోయ, ఈ ప్రజలు బాధపడ్డారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ స్థానంలోకి వచ్చావు. ఈ లోయకు మళ్ళీ వెలుగు, సంతోషం, సమృద్ధిని ప్రసాదించు. త్రిశూలం ప్రతిష్ఠించబడగానే అద్భుతం జరుగుతుంది. ఆలయం చుట్టూ పూలు పూస్తాయి. లోయంతా పచ్చదనం, సంతోషం నిండిపోతాయి. ఇదేంటి? ఇది నిజంగా అద్భుతం. త్రిశూలం తిరిగి వచ్చింది కాబట్టి దాని శక్తి ఇది. ఇప్పుడు ఈ లోయ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతుంది. మేనక చుట్టూ కాంతి వ్యాపిస్తుంది. ఆమె రూపం మారడం మొదలవుతుంది. దివ్యమైన వస్త్రాలు ధరించిన అప్సరస ఉద్భవిస్తుంది. ఆమె చుట్టూ వెలుగు, సుగంధం వ్యాపిస్తాయి. నేను మళ్లీ అప్సరసనయ్యాను. శాపం తొలగిపోయింది. కృష్ణ, నువ్వు నా శాపాన్ని తొలగించావు.
ధన్యవాదాలు కృష్ణ. నీకు ఎంతో కృతజ్ఞత. నిర్మల హృదయంతో నిస్వార్థంగా నాకు సహాయం చేశావు. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నేనేం చేశాను? నువ్వు నాకు స్నేహితురాలివి. స్నేహితుల కోసం ఇది చిన్న విషయమే. కృష్ణ, నేను నీకొక వరం ఇవ్వాలనుంది. నీకేమీ కావాలో కోరుకో. సంపద కావాలా, రాజ్యం కావాలా, అమరత్వం కావాలా, ఏది కోరుకున్నా నేనిస్తాను. మేనక, నేను ఈ ప్రపంచంలో ఏమీ లేనివాణ్ణి. నాకు ఇల్లు లేదు, కుటుంబం లేదు, ప్రేమించేవారు లేరు. తిండికి బట్టకు లోటు లేని ఒక ఇల్లు. నేను కూడా ఇతర పిల్లల్లాగే సంతోషంగా ఉండాలనుంది. అంతే చాలు. కృష్ణ, నీ హృదయం ఎంత నిర్మలమైనదో. నీకు ఇంత బాధ ఉన్నా నువ్వు మాత్రం ఇతరుల కోసం, నా కోసం పోరాడావు. నీకు కావలసింది కేవలం ప్రేమ. అది నువ్వు తప్పక పొందుతావు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. వెళ్ళు కృష్ణ, నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఒక అందమైన పల్లెటూరు, పచ్చని పొలాలు, చెరువు, చిన్న చిన్న ఇల్లు. ఒక పెద్ద ఇంటి ముందు ఒక దంపతులు నిలబడి ఉంటారు. ఆ ఇల్లు చుట్టూ పూల మొక్కలు, పిల్లలు ఆడుకుంటున్నారు. కృష్ణ ఆ ఇంటి ముందు వస్తాడు. ఆ దంపతులు అతన్ని చూస్తారు. వారి కళ్ళల్లో ప్రేమ, ఆప్యాయత కనిపిస్తాయి. కృష్ణ, నువ్వొచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నావు. ఇలా రా. నా కొడుకు, ఎంతసేపటి నుండో నీకోసం ఎదురుచూస్తున్నాను. ఇంట్లోకి రా. నీకు చాలా రుచికరమైన వంటకాలు చేశాను. అమ్మా, నాన్న, నాకిది నిజంగా జరుగుతోందా? నేను కలలో లేను కదా? ఇది కల కాదు కృష్ణ, ఇది నిజం. ఇక నుండి నువ్వు మా కొడుకు. ఈ ఇల్లు నీ ఇల్లు. ఇక నీకు ఎలాంటి బాధ లేదు. నాకు ఒక కోతి ద్వారా అప్సరస దొరికింది. నా నిర్మలమైన హృదయానికి దివ్యమైన ఆశీర్వాదం లభించింది. నేనొక స్నేహితురాలి కోసం చేసిన చిన్న ప్రయత్నం నా జీవితాన్నే మార్చేసింది. అప్పుడే నేను నేర్చుకున్నాను, మంచితనానికి, నిస్వార్థ ప్రేమకు ఎప్పుడూ ఫలితం ఉంటుంది. మనం ఇతరులకు వెలుగునిస్తే మన జీవితం కూడా వెలుగుతుంది. నిర్మల హృదయాలకు దివ్య ఆశీస్సులు లభిస్తాయి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మా ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి నీతి కథలు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.